మసాలా పాపడాలు రెడీ చేయడానికి కొంచెం మిరియాలు తీసుకొని వాటిని ఇట్లా కచ్చబచ్చ దంచి కొంచెం వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. మనం ఎంత పిండి తీసుకుంటామో దానికి సరిపడా మిరియాలు, దానికి సరిపడా వాటర్ వేసి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టి పెట్టుకున్న తర్వాత మనం పెసరపప్పు తీసుకుంటున్నాము. ఇది మీకు చూపించడానికని కొద్దిగా పెసరపప్పు తీసుకొని దీన్ని మనం ఇంట్లోనే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాము. ఎక్కువ చేసేది ఉంటే గిన్నెలో వేసి విసిరిపిస్తే చాలా బాగా స్మూత్గా వస్తుంది. ఇంట్లో కాస్త బరకగా ఉంటుంది, కానీ దాన్ని మంచిగా జల్లించుకోవాలి. ఇది ఇప్పుడు మంచిగా పౌడర్ అయింది, జల్లించుకున్నాము. దీంట్లో కాస్త ఉప్పు వేసుకోవాలి, కొంచెం మోమియడానికి కొంచెం నూనె వేసుకోవాలి, కొంచెం పాపడికారు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. పాపడికారు, ఉప్పు, నూనె ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత మనము ఈ పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, మిరియాలు అవి కూడా వేసి కలుపుకోవాలి. ఫస్ట్ నూనె కలిసి ఉప్పు అన్నీ కలిసే వరకు ఇట్లా మంచిగా పిండి మొత్తం మోమించుకోవాలి. మంచిగా మృదువుగా వచ్చేటట్టు మొత్తం పిండి అలా అంతా నూనె, ఉప్పు, సోడా అన్నీ కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం వాటర్ ఉన్నాయి కదా, మసాలా వాటర్, అవి వేసేసి కలుపుకోవాలి. పిండి ఇలా మంచిగా రావాలి నూనెతో కలిపితే. చూస్తున్నారు కదా, మనం మసాలా వాటర్ కూడా వేసి కలిపేస్తున్నాము. మంచిగా ఇట్లా ముద్ద రెడీ అయిపోతుంది కదా. మంచిగా ముద్ద రెడీ అయిపోయిన తర్వాత దాన్ని ఒక 4 hours మంచిగా ఒక మూత పెట్టి మూసిపెట్టి పెట్టుకోవాలి. 4 hours తర్వాత మళ్ళీ దాన్ని తీసిన తర్వాత బాగా పిసుక్కోవాలి. మంచిగా దీన్ని ఎంత బాగా పిసుకుతే పాపడాలు అంత సాఫ్ట్గా వస్తాయి. బాగా పిసుక్కోవాలి. మళ్ళీ దీన్ని కొంచెం బెల్లం కట్టెతోనైనా దేనితోనైనా మంచిగా బాగా కొట్టాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ పెసరపప్పు పాపడాలు కానీ, మినపప్పు పాపడాలు కానీ చేయాలంటే మనకు బయట లిజ్జత్ పాపడ్ దొరుకుతాయి చూడండి. అలా చేయాలనుకుంటే కంపల్సరీ ఇలా బాగా పిసకాలి. ఎంత పిసికితే అంత సాఫ్ట్గా వస్తాయి. మళ్ళీ ఇలా మనం చిన్నగా ఇలా దంచుకోవాలి. అది తీసుకొని ఇలా దంచేసుకోవాలి. ఇలా పిట మీద పెట్టైనా, ఇలా ప్లేట్లో పెట్టైనా దీన్ని బాగా పిసుకోవాలి. ఎంత బాగా దంచితే అంత ఎక్కువగా వస్తుంది, అంత మంచి టేస్టీగా అవుతాయి. పాపడాలు బాగా దంచుకోవాలి. దీన్ని దంచడం మెయిన్ బజార్లో పెట్టినట్టు వస్తాయి పాపడాలు మనకు. ఇప్పుడు ఇలా దంచి ఒక 20 నిమిషాలు దంచి ఒక గిన్నెలో పెట్టి పైనుండి మూత పెట్టి పెట్టుకోవాలి. దీన్ని ఎంత మంచిగా పిసికితే, ఎంత మంచిగా దంచితే అంత మంచిగా సాఫ్ట్గా మనకు ఈ పిండి ముద్ద రెడీ అయిపోతుంది. ఇప్పుడు మంచిగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. దీంతో చిన్నగా ఇలా ఉండలు కట్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా అన్నీ ఒక సైజు ఉండలు కట్ చేసుకున్న తర్వాత మనం పీట పైన ఒక కవర్ వేసి ఒక చుక్క నూనె రాసి దాన్ని మంచిగా ఇట్లా పైనుంచి ఇంకో కవర్ వేసి బెల్లాంచి ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి. ఒక 1/2 hour ఆరిపోయినాయంటే ఇంకా మన పాపడాలు రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మొత్తం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మన పాపడాలన్నీ ఇప్పుడు వేపడానికి రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మంచి కామెంట్స్ పెట్టండి. కంపల్సరీ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో.